జేసీ ప్రభాకర్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. అందరూ సరదాగా ఏమంటారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి పక్కన కుండలు తయారు చేసే పరిశ్రమ పెట్టుకున్న వాడు కోటీశ్వరుడు కావచ్చు అని. ఎందుకంటే కుండ బద్దలు కొట్టినట్లు నిజాలు చెప్తుంటాడు. కొన్ని లక్షల కుండలు బద్దలు కొట్టింటాడు. ఆవేశమైన ప్రేమైన ఏదైనా కానీ తట్టుకోలేము జేసీ ప్రభాకర్ రెడ్డితో. ఈ రోజు ఎవరో బస్సులు దగ్ధం చేసినారంట ఆయన బస్సుని. నాకు పూర్వాపరాలు తెలియదు, తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేదు, తెలుసుకోవాలన్న కోరిక లేదు. కానీ ఆయన చెప్పిన మాటలు నాకు బాగా కమ్మగా అనిపించినాయి, కడు రమణీయంగా అనిపించినాయి, ఆహ్లాదకరంగా అనిపించినాయి, ఉత్తేజాన్ని ఇచ్చాయి. ప్రజలు కూడా ఎలా మార్పును కోరుకుంటున్నారో ఖచ్చితంగా ప్రజల మనసులోని మాటలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నోట నుంచి బయటకు వచ్చాయి, ఆనిముత్యాల్లాగా రాలిపడ్డాయి. కాబట్టి నేను కూడా ప్రజలకు చెప్పాలనుకున్నాను, ఎక్కడికి వెళ్ళకండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాటల తర్వాత మనం కూడా కొద్దిగా మాట్లాడదాం. తర్వాత 1 కాదు 2 కాదు 3 కొసమెరుపులు ఉంటాయి, అద్దరిపోయే కొసమెరుపులు ఉంటాయి. మీరందరూ చూడాలి. చూసి మీరు కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో రాస్తారు కదా, తప్పకుండా మీరు రాస్తారు, నాకు తెలుసు. మీరు కూడా జేసీ గారి మాటలతో ఏకీభవిస్తారని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ విందాం. బాగా ఆవేశంలో ఉన్నాడు, ఫోన్లు వేడెక్కుతాయి, జాగ్రత్త. బస్సు కాల్చారు, ఏం లేదు, మేలు బస్సులు నిలబెట్టించినాడు అంతే. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. ఏమైంది? చక్రబాబు గవర్నమెంట్ 300 పోతేనే అబద్ధం చేస్తా, ఇంటికి ఎడతాను నేను. నువ్వు చేసిన రకం కాదు, అదే కొంచెం అనకూడదు. నేను తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తప్పు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియదు తప్పు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ కరెక్ట్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. మంచోడు మంచోడు. కాసి ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారు? చెప్పండి రా. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, 2 జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. 3 మాటలు. బస్సు కానిలేదు, బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ముందు 6 లక్షలు పోతుంది. చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిక్తారా? మరి ఇంకో బస్సు కాస్తారా? కాల్చుకోండి, కాల్చుకో. వరుసగా పెట్టినాడు, కాల్చుకోండి. నేను భయపడతాను అనుకుంటాను. ఎవడు భయపడేది? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చారు, అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అదే మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తాయి. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అండి. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, జీవితం నాశనం చేసినారు. ఏమైంది చెప్తేనే థర్డ్ థియేటర్ తగ్గు నా కొడుకులు సాధ్యాడు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకో. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జగనే మేల్తాయ్. లే, ఏం చేస్తారా మీరు? ఏం బీకినారా మీరు? బస్సును కాల్స్తారా? కాల్చుకోండి, ఇంకో బస్సు పెడతారా? కాల్చిన ప్లేస్ లో ఇంకో 2వ సారి కాల్చుకుంటారా? జగనే మేలు కదా, బస్సులు ఆపినారు అంటారా? మీరేంద్ర కాల్చినారు? బీజేపీ ప్రభుత్వం ఉన్నాడు ఇక్కడ, బీజేపీ ప్రభుత్వం కాదు ఉండేది. కూటమి ఏమంటే డైరెక్ట్ చంద్రబాబు తిప్పితే బాగుండదని బీజేపీ అన్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. ఎందుకు నేను ఏకీభవిస్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాయన బిడ్డ పులావ్ పెడతాను, ఆయన ప్రేమతో పెడతా అని పులావ్ పెట్టాడు. చంద్రబాబు ఏం చేసినాడు? ప్రతి చోటికి ఒక కోడిని తీసుకొచ్చి తాడు కట్టి కోడిని ఏలాడదీసి మీకు బిర్యానీ పెడతా, కోడి రెడీగా ఉంది అన్నాడు. అందరూ ఆశపడినారు. అదే చూపించా కొసమెరుపులు అవే. అందరూ ఆశపడి చంద్రబాబు అంట 3 సార్లు నమ్మి మోసపోయినాం కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండర్డ్ సెట్ చేసినాడు కదా, చంద్రబాబు వచ్చేసి ఆ పులావులో చికెన్ ముక్కలు వేసి బిర్యానీ చేస్తానంట, దాన్ని ఎందుకు నమ్మకూడదు అని చెప్పేసి పాపం నమ్మేవాళ్ళు నమ్మినారు. అందరు కాదులేండి, ఈవీఎం అనేది వేరే కథ ఉంది, అది వేరేది ఉంది, కానీ నమ్మేవాళ్ళు నమ్మినారు. సరే చంద్రబాబు అందరూ పల్లెలు చేతిలో పట్టుకొని ఆ పల్లెంలోనే హారతి ఇచ్చి చంద్రబాబు తర్వాత బిర్యానీ పెట్టు చంద్రబాబు అంటే, నేనైతే బిర్యానీ పెడతా, కోడిని ఎతకరండి అన్నాడంట. ఏంది చంద్రబాబు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, కోడి తప్పించుకొని పోయింది అన్నాడంట. ఇప్పుడు కోడి మీద నేను ఏడబెట్టాలి బిర్యానీ, వైట్ రైస్ ఉంది కావాలంటే తినండి అన్నాడంట. ఏమిటితో తినాలా వైట్ రైస్ అంటే, కోడిని ఊహించుకొని తినండి అన్నాడంట. లే జగన్ మీద కదరా, లే ఏం బిగుతారా మీరు? ఏం ఎంటిగా బిగుతారా? ఇంకొక బస్సు పెడతారా మా జేసీ ప్రభాకర్ రెడ్డి? కాల్చండ్రా, జగన్ మేలు కదరా, ఊరికి బస్సులు ఆపినాడు అంతే లీగల్ గా. ఏంద్రా మీరు కాల్చుతా? షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఏంద్రా షార్ట్ సర్క్యూట్ అయిందా? పుట్టకొచ్చిన షార్ట్ సర్క్యూట్ అయింది. లే రాని పోయి చూసుకుందాం.
అసలు మిమ్మల్ని కొజ్జాలన్నాం, నాకు ఆ కొజ్జాలను అవమానించడం ఇష్టం లేదు. మీరు అంతకంటే నీచం రా నా కొడకల్లారా. నేను మామూలుగా అటువంటి తిట్లు నేను ఎంకరేజ్ చేయనండి. వాళ్ళు తిట్టుకుంటున్నారు, మనం ఏం చేస్తాం? అప్పటికీ నేను చెప్తా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంతగా తిట్టొద్దు, మీరు కోపంలో ఉన్నారు, మీ వాళ్ళని ఎందుకు తిడతారు అని. ఇంకా కోపం కట్టలు తెంచుకుంది, కుండలు వగులుతున్నాయి, మనం ఏం చేయగలం? జగన్మోహన్ రెడ్డి గారండి, వీళ్ళు పచ్చ మీడియా, పచ్చ గొట్టాలు ఇష్టారీతిన వండి వార్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో బ్యాడ్ బుక్స్ లో చూపిద్దామని చెప్పేసి ఇష్టారీతిన రాసినారు. మన కర్మ ఏంటంటే మనం సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయినాము, మనం ప్రజలకు చెప్పుకోలేకపోయినాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి 30,000 మంది మిస్ అయినారు అంటేనే నెక్స్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఏడ మిస్ అయినారబ్బా తీసుకురా, ఏడ నీకు ఎవరు చెప్పినారు, ఏదో నిఘా వర్గాలు అన్నావు కదా, పేరు చెప్పు, ఏ నిఘా వర్గాలు చెప్పినాయి, డాక్యుమెంట్స్ తీసుకురా, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కడ రిజిస్టర్ అయ్యాయి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కడయ్యాయని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట నెక్స్ట్ రోజు చెప్పినంటే ప్రజలకు ఎక్కేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, నేను మనసులో స్వచ్ఛంగా చేయాల్సినంత చేస్తున్నాను, వాళ్ళు 150 మాటలు అంటారు, మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలా, మన పని మనం చేసుకుంటూ పోతున్నాం, గజరాజు పోతుంటే కుక్కలు మురుగుతాయి అనే రీతిన అది జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ. వారు పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈవెన్ 14 లక్షల కోట్లు అప్పన్నప్పుడు మనం ఎన్ని చెప్పొచ్చు, మనం చెప్తే ఒక 50,000 మంది, ఒక 30,000 మంది, ఒక 40,000 మంది చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే 5 కోట్ల మంది చూస్తారు. సో ఆ ప్రెస్ మీట్లు అనేది పెట్టకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఏమైందంటే, వాళ్ళు ఒక సైడ్ మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఇంకా వాళ్ళ మాటలకు హద్దు లేవు, ఇష్టారీతిని అన్ని అబద్ధాలే. మళ్ళీ చెప్తానండి, జనాలకు మీకు ఎక్కిందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో పెట్టి, అన్న మాకు ఎక్కింది అనేంత వరకు ఈ చెప్తాను ఉంటా. ఆ 12 సూత్రాలు ఉన్నాయి కదా, 25,000 టన్నుల మాదక ద్రవ్యాలు అన్నారు, బిస్కెట్. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు అమలు చేస్తేనే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామని. అది అబద్ధం, అది మోసం. జగన్మోహన్ రెడ్డి గారు 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారంట, దస్తావేజులు తాకట్టు పెడతారంట అని సృష్టించారు. అది పచ్చి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. మూడోది 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు, 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయినారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్తారు. ఎన్ని కేసులు? 34 కేసులు రిజిస్టర్ అయినాయి, వాళ్ళే చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 14 లక్షల కోట్లు, భయంకరమైన అబద్ధం. ఎవడు చెప్పినాడంటే చంద్రబాబు చెప్తాడు, నాకు ఈనాడు చెప్పినాడు అంటాడు. ఏందండి ఈనాడు చెప్పేది? ఆడ కేంద్ర మంత్రులు పార్లమెంటు సాక్షిగా వీళ్ళ అప్పు ఇంత అని ప్రతి సంవత్సరం అప్పులు వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ ఈ పకోడిగాళ్ళు, ఈ పచ్చ మీడియా పకోడిగాళ్ళు వచ్చేది, నిర్మలా సీతారామన్కే తెలియదు, మాకు తెలుసు అని ఒకడు డాన్స్ వేసుకుంటాడు, జుట్టేసుకొని జడేసుకుని డాన్స్ వేసుకుని వచ్చేవాడిని ఆర్థిక మేధావి, తాంత్రికవేత్త, మంత్రవేత్త అని చెప్పేసి పిలిచకొచ్చేది. వాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసుకునేవాడు, వాడు ఆర్థిక శాస్త్రవేత్త అంట. ఆ దేశం శ్రీలంక అవుతుంది హెడ్డింగ్ అది ఈనాడులో. ఏం మనుషులరా మీ బతుకుల్సాడా. మళ్ళా నెక్స్ట్ మా ఆయనకు దండం పెట్టాడు, అది పెద్ద ఇష్యూ, ఇంకా అంతర్జాతీయ సమస్య. అది కూడా చూపిస్తా ఈరోజు, అంటే ఆ వీడియో కూడా చూపిస్తా. ఆయన మేనరిజం అది, 4 వేసుకుని కొసమెరుపులు 1-2 కాదు, అది బుస్సు. ఆఫీసులకు వైసీపీ రంగులు వేసుకుని 5,000 కోట్లు ఖర్చు పెట్టారని, 3,000 కోట్లు ఖర్చు పెట్టారని అబద్ధాలు. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా 135 కోట్లు ఉన్న పెయింట్ పీకడానికి, మెటీరియల్ కు, లేబర్ కు, మళ్ళా కొత్త పెయింట్ అది వేయడానికి అంత కలిసి 135 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెట్టినారు. అది అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పినారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. అదే షణ్ముఖ వ్యూహం, శంభులో వ్యూహం, తపాల వ్యూహం అన్నాడు పవన్ కళ్యాణ్. ఇచ్చినాడా? అది అబద్ధం. అన్నీ అండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయన్నారు, అది అబద్ధం. అప్పుడే అయిపోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు వాడుకున్నాడంట, 89 కోట్లంట, ఏమి డబ్బులు కట్టలేదు అని చెప్పేసి దాని మీద కూడా నానయాగి చేశారు ఎలక్షన్స్ ముందు. కానీ రాగి నయా పైసాతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లించిందని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 అమలు చేస్తామన్నారు. అసలు చేసినారా? సూపర్ 6 పెద్ద బోగస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఇప్పుడు చెప్పినటువంటి మీరు నమ్మరు, మీరు షాక్ అవుతారు. ఎలక్షన్స్ ముందు చెప్పిన అబద్ధాలు, తర్వాత చెప్పినట్టు కాదు. ఇంకా తర్వాత కాదంబరి జత్వాని 1 నెల, లడ్డు 1 నెల, వరదలు 1 నెల, షర్మిలం 1 నెల, వాళ్ళు 1 నెల, వీళ్ళు 1 నెల. డైవర్షన్. ఏ దాంట్లో అయినా, ఒక్క దాంట్లో అయినా నిజం ఉందా మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పినాను కదా, ఒక్కటైనా నిజం ఉందా? సంపద సృష్టిస్తా, జనాలకు పంచతా అన్నాడు. ఏంది పంచింది? ఇది చంద్రబాబు నాయుడు ఆస్తులు 931 కోట్లు. దాని మీద ఇంకొక వీడియో వస్తా. ఇప్పుడు సందర్భం అది కాదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను దాని గురించి కూలంకుషంగా. ఏం చేసినారండి?
చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని నిజాయితీతో చేసినారు, ప్రజలకు వాస్తవాలు చెప్పి చేసినారు. ఎందుకు మనం అబద్ధం చెప్తే మాట నిలిచిపోతుంది, వద్దు అని చేసినారు. నేను విజనరీని 2047కు విజన్ ఎట్టుందో చెప్తా అని చంద్రబాబు నాయుడుకు మన ఆర్థిక స్థితిగతులు తెలియండి వచ్చేసి నాకు భయమేస్తుంది, ఓ అమ్మ ఏంది ఇక్కడుండా, నేను ఇంత అప్పు ఉందా, నేను ఏదైనా ఇయ్యాలనుకుంటా, నాకే వాళ్ళకి ఎలక్షన్ ముందు గెలుస్తానని నమ్మకం లేదండి. నాకు ఏదే డౌట్ కొట్టేది ఏంటంటే వాళ్ళు అంత గ్యారంటీగా గెలుస్తానప్పుడు సూపర్ 6 చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయడం ఎవరి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు కాదు. అమెరికా ప్రెసిడెంట్ వచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఎన్ని కాదు. ఎందుకంటే బడ్జెట్ లేదు. బడ్జెట్ ఉంటే 7 నెలల్లో 1,19,000 కోట్లు అంటండి, కొత్త ఫిగర్ వచ్చింది. 1,19,000 కోట్లు అప్పు చేశాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయనే ఉంటే తెలసీలతో పనే ఉందని, సంపద సృష్టించే శక్తే ఉంటే ఆ నెలల్లో నువ్వు బడ్జెట్ లో ద్రవ్య లోటు ఎందుకుంటది? ఎక్స్పెక్ట్ చేసిన లోటు ఎంతండి? బడ్జెట్ లో 34,000 కోట్లు లోటు బడ్జెట్ ఉండొచ్చు ఈ సంవత్సరానికి ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్రెడీ 7 నెలల కాలంలోనే 56,000 కోట్లు దాటిపోయింది. 1,19,000 కోట్ల అప్పు. ఇది సంపద సృష్టించింది. ఇది మళ్ళా సన్నాయి నొక్కులు ఎట్ట నొక్కుతారంటే, నాకు ఇయ్యాలనే ఉంది, కోడి తప్పించుకొని పోయింది. ఏం చేస్తాం, బిర్యానీ పెట్టాలనుకున్నాడు, కోడి తప్పించుకొని పోయింది అంటాడు. మీరు పోయి కోడిని ఎత్తకరండి అంటే, ఇక్కడ కోడి ఏంది లెక్క, మీరు లెక్క తీసుకురండి నేను పంచతా అంటాడు. అదే విషయం అండి. ఇప్పుడు 3-4 ఉన్నాయని చెప్పాను కదా కొసమెరుపులు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు వస్తాడు ఇంట్రొడక్షన్, తర్వాత ప్రజల రియాక్షన్. వింటారా? ఓపిక ఉందా? వేసుకోండి. బట్టన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బట్టన్ నొక్కగలుగుతారు. అవునా కాదా తమ్ముడు? ఇది ఫస్ట్ కొసమెరుపు. బటన్ నొక్కడం పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మైన నొక్కుతుంది అన్నాడు. సరే, నువ్వు ముసలోడో కదా మాకు తెలుదులే, నువ్వు నిత్య యవ్వనుడు నువ్వు అనుకుంటావు. మంచం మీద ఉన్న ముసలమ్మ నొక్కితే నీకు నొక్కడానికి ఏమైంది? ఇప్పుడు ఆర్థిక మేధావులు ఇప్పుడు ఈ మాట ఎప్పుడు వచ్చినా అనుకో, మెట్టు తీసుకొని కొడతా ఆర్థిక మేధావుల్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఇచ్చా అన్నాడు కాబట్టి మేము అడుగుతున్నాం. ఈ ఆర్థిక మేధావులంతా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు అడగాల్సింది, ఏంటి కప్ప అలివి గాని హామీలు ఇస్తున్నావు, మేనిఫెస్టోలో పెట్టినావు, ఎట్ట తెచ్చిస్తావని. ఇప్పుడు వచ్చేసి ఫ్రీ బీస్ ఇవ్వకూడదు, ఉచితాలు ఇవ్వకూడదు, రాష్ట్రం శ్రీలంక అయితే మెట్టు దెబ్బలు తింటారు ఎవడైనా ఆర్థికవేత్తని వచ్చినంటే. ఆ విషయంలో మాత్రం నేను సీరియస్. ఎందుకంటే చంద్రబాబు తెలియదు, వీళ్ళకి తెలుసా, పుట్టకోశగాళ్ళకి ఆర్థికవేత్తలకు తెలుసా. చంద్రబాబు ఏమన్నాడు? సంపద సృష్టిస్తా, నేను ఇస్తా. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఇంకా ఈయన హరికథ చెప్పేవాడైతే పక్కన తాళాలు బ్యాచ్ ఉంటాడు. తాళాల బ్యాచ్ లో అన్ని 360 డిగ్రీస్ తాళాల బ్యాచ్ ఆ నిమ్మల రామనాయుడు తందనానా అని కొట్టారు. ఇప్పుడు ఆర్థికవేత్తలు వచ్చినారనుకో, నిజంగా మెట్టు దెబ్బలే మీకు చెప్తున్నారు. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్నప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి ఆర్థికవేత్త ఇది ఇంపాసిబుల్, నువ్వు ఎలా ఇస్తావు చంద్రబాబు నాయుడు అని అడగొచ్చు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి, నేను ఇప్పుడు ఇస్తున్న పథకాలన్నిటికీ ఖర్చు చేస్తున్నది 75,000 కోట్లు, ఎంతో జాగ్రత్తగా నేను వచ్చిన ఆదాయాన్ని సర్ది నేను చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు అమలు చేయాలంటే 1,50,000 కోట్లకు పైన కావాలి. ఎక్కడి నుంచి బడ్జెట్ చేస్తాం? నేను చెప్పలేకనా? అలివిగాని హామీలు నేను చెప్పలేకనా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు ఈ ఎప్పుడో ఒకసారి వస్తారు చూడండి ఆర్థికవేత్తలు, వాళ్ళని ఎప్పుడు దించుతారో తెలుసా చంద్రబాబు? ఇది ఏదన్నా ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఎందుకండి ఫ్రీ బీసు, చంద్రబాబు గారు మేము వద్దని మేమే చెప్తున్నాం. ఆ రోజు నిజంగా అండి నాకు ఛాన్స్ వస్తే మెట్టుతో కొడతామని. ఈ కుహనా మేధావులు అప్పుడప్పుడు వస్తారు చూడండి, రాజేంద్ర ప్రసాద్ వచ్చినట్టు వీళ్ళు అప్పుడప్పుడు వస్తారనమాట చంద్రబాబుకు ఒత్తాసు పలకడానికి గజ్జితో. మీరు కూడా మెట్టుతో కొట్టండి. ఇంకోసారి వచ్చి అన్నారంటే, అవునరా ఇప్పుడు ఉచితాలు ఇవ్వద్దని ఇప్పుడు ఎందుకురా కూర్చున్నావు, ఆ రోజు చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పినప్పుడు ఎందుకురా నోరు మూసుకొని ఉన్నావు, ఆ రోజు చెప్పొచ్చు కదా, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయొచ్చు కదా ఎలక్షన్స్ ముందు, అన్ని మూసుకొని ఎందుకు కూర్చున్నావురా కుహనా మేధావి అని ఎవడైనా కానీ మీరు ఆ మాట అడగండి. ఇప్పుడు నెక్స్ట్ రెండో క్వశ్చన్ చెప్పు. ఎలా చూస్తారు? ఆటలు అయిపోతుంది కదా, నాకేం నచ్చలేదు, మార్పు నాకేం అర్థం కాదు. నేనైతే తెలియదు. ఎలా చూస్తారు? ఆటలు అయిపోతుంది కదా, నాకేం నచ్చలేదు, మార్పు నాకేం అర్థం కాదు. నేనైతే తెలుగుదేశానికి ఓటేసాను. మేము తెలుగుదేశానికే ఫ్యాన్. మాది గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గారికి సంబంధించింది. అయినా కానీ వేసాము, నాకేం అనిపించలేదు. కారణం ఏంటంటే నిత్యావసర సరుకుల వస్తువులు ఏమీ మార్పు రాలేదు. కరెంట్ బిల్లు కూడా యాక్చువల్ గా నాకు 10 సంవత్సరాలు ప్రతి నెల ఈ నెల పెరిగింది కరెంట్ బిల్లు. లైక్ ఈ వింటర్ సైడ్ ఏసీ లేదు, ఏమీ లేదు. ఏసీ వేసుకుంటున్నాం కూడా పెరిగిందని కూడా కాదు. దాదాపు ఈ టైంలో నాకు ప్రతి 600 వస్తుంది. అలాంటి 13-14 వచ్చింది. డబుల్ వేలు నాకే అర్థం కాలేదు. ప్రస్తుతం సంపద సృష్టిలో ఉన్నారు కదా, కనబడినవాడు బాగా చేస్తున్నారు. రేట్లు అది బాగా పెరిగినాయి, రేట్ల మీద కంట్రోల్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, భయం వేస్తుంది. ఏదైనా అంటేనో ఏమన్నా అంటారో అని ప్రజలు భయపడుతున్నారు. తిరగబడే పరిస్థితి లేదు, అలానే అడిచిపెట్టుకునే పరిస్థితి లేదు. ఏదో రోజున ప్రజల్లో మాత్రం మార్పు గ్యారెంటీ వస్తుంది. ఈ 6 హామీలు అమలు లేవు. తర్వాత ఏది లేదు, అసలు ఒకటనే ఉంది.
ఏ ఏ ఏ పథకం కూడా అమల్లో లేదు. పింఛన్లు చాలా వరకు తీసేస్తున్నారట. వచ్చింది కట్ షాట్ చేయమని చెప్పి సీఎం గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అన్నాడు. ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇంకా ప్రజలు ప్రశ్నిస్తున్నాడు తప్పితే ఆయన ప్రభుత్వంలో ప్రశ్నలు లేవు. ఒక వ్యక్తి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి క్లియర్ గా నాది గన్నవరం, నేను యార్లగడ్డ వెంకట్రావు గారికి ఓటేశాను, కానీ ఏ మార్పు లేవు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, కరెంటు బిల్లు 600-700 వచ్చేది, ఇది వింటర్, నేను ఏసీ కూడా వాడట్లేదు, 1400 వచ్చింది, ఏం మార్పు వచ్చిందని నాకేం అర్థం కావట్లేదు అన్నారు. రెండవ ఆయన క్లియర్ గా చెప్పాడు, సంపద సృష్టించే పనిలో ఉన్నాడు కదా, బాదుతున్నాడు, అందరి దగ్గర బాధుడు లాగుతున్నారు, సూపర్ 6 లేదు, ఏం లేదు, ప్రశ్నిస్తానే పవన్ కళ్యాణ్ లేదు. ఇవన్నీ వాస్తవాలండి. దీన్ని మించి ఇంకా నెక్స్ట్ పాపం ఒకతను ఏదో ఆశ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది, అంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. అతను ఏం మాట్లాడుతున్నాడు చూడండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 18,000 పడ్డాయి, అమ్మ ఒడి పడ్డది, పిల్లకి 15,000 పడ్డాయి, 15,000. మరి బస్సు ఫ్రీగా బస్సు మాడవ ఫ్రీగానే పోతుంది, ఉచ్చి బస్సు ఫ్రీగానే వస్తుంది. మరి ఇంకేం కావాలి నీకు? మాకన్నీ చేస్తూనే ఉంది. అసలు చంద్రబాబు అంత మంచోడు, అన్ని పథకాలు వస్తున్నాయి. మా ఇంటికి వస్తున్నాయి, అందరితో నాకు తెలియదు, మా ఇంటికి వస్తున్నాయి. ఏం రావట్లేదు అంటున్నారు చాలా మంది. వాళ్ళ కళ్ళు లేవు, నోరు లేదు, నా కళ్ళు ఉంది, నోరు ఉంది కాబట్టి నాకు వస్తున్నాయి. తర్వాత అమ్మ వాళ్ళు పడట్లేదు అంటున్నారు, మీరేం పడుతున్నారు? నాకు పడుతున్నాయండి, అందరితో నాకేం పని, నాకు నోరు ఉంది, చేతులు ఉండే కాబట్టి నాకు పడుతున్నాయి, అందరితో నాకేం పని. డబ్బులు పడుతున్నాయి, ప్రైజ్ రేట్లు అందరూ 20,000 కాదు, నాకు 40,000 పడుతున్నాయి. నాకు ఎక్కడ నోరు ఉంది నాకు వేస్తాడంటారా? అసలు మరి 6 గ్యారెంటీలు వేస్తాడంటారా? ఇప్పటికే గ్యారెంటీ ఏ గ్యారెంటీలో చెప్పు, ఏ గ్యారెంటీలో చెప్తే దాన్ని పెట్టి. ఎవరు చెప్పాడు? కళ్ళు లేనోడికి కాళ్ళు లేనోడికి ఎత్తాడు, మాకు అందరికి ఎత్తనే ఉండు. అంతమంది మా ఇంట్లో ఆడలు కూడా 15 వాళ్ళు వస్తున్నాయి, నాకు 2 మగ పిల్లలు, నాకు నెలకు వచ్చే 40,000 వస్తున్నాయి. ఇస్తారన్న తల్లి కాదు, నాకు మళ్ళీ పథకాలు మంచి పథకాలు పడుతున్నాయండి. పక్కల ఒక పాలన ఏ పథకం ఉందో ఒక లేబర్ వచ్చి చెప్పమను, ఒక్క లేబర్. పాపం అన్నకి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది, ఏం రాలే, నాకు అన్ని వస్తున్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి, అన్ని వస్తున్నాయట. లాస్ట్కి చెప్పాడుగా తుగ్గులకు పరిపాలన. ఏమి ఇచ్చినారు? 40,000 ఇస్తున్నాడు నెలకి, రైతు భరోసా ఏదో కాదండి. ఎట్లా నమ్మినారు? నాకు బాధ అనిపించేది ఏదంటే, ఇప్పుడు అన్ని నిర్ణయించుకొని చంద్రబాబు మమ్మల్ని మోసం చేసినా పర్వాలేదు, మేము ఆయనకే ఓటేస్తామంటే ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. కానీ చంద్రబాబు అబద్ధాలు చెప్పి నేను ఏదైనా ఇస్తా అంటే ఎట్ట నమ్మి ఓటేస్తారండి. నేను చిలక్కు చెప్పినట్టు చెప్పిన, ఒరే నాయన, ఇప్పుడు కొత్త కంపెనీ వచ్చినా అది స్టార్ట్ అవ్వాలంటే 2 ఏళ్ళు పడుతుంది, కన్స్ట్రక్షన్ అవ్వాలంటే మరో 2 ఏళ్ళు పడుతుంది, ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే ఒక 5 ఏళ్ళు మినిమం పడుతుంది, ఒక 40,000 కోట్లు 50,000 కోట్ల ప్రాజెక్టు. దాంట్లో లాభాలకు ట్యాక్స్ కడతాం. ఫస్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాభాలు రాలేదనుకోండి, ట్యాక్సులు కట్టరు. ఇంకా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కు? అర్థం చేసుకోండి నాయన, అర్థం చేసుకోండి నాయన. అప్ప చెప్తాడు సంపద సృష్టిస్తా అని, అవసరం ఉంది కాబట్టి సంకలు ఎత్తి గుద్దుకుంటున్నాడంటే ఎవరు విన్నారు? వినేవాళ్ళు విన్నారులే. ఇంకా ఈవీఎంలు చేసిన దానికి మేమేం చేస్తామని మీరంటే నా దగ్గర సమాధానం లేదు. మోసం అండి, దారుణం. అధికారంలోకి రావడానికి ఇన్ని దారుణాలా? చిరంజీవి దండం పెట్టాడని పవన్ కళ్యాణ్ ఏడిచినాడు కదా, లెంత్ ఎక్కువ అయినా పర్వాలేదు. చూడండి, ఇప్పుడు చూడండి చిరంజీవి మేనరిజం ఎలా ఉంటుందో నేను చూపిస్తా. ఒక వీడియో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి ఏం చేస్తున్నాడండి? 2 చేతులు జోడించాడు, పక్కన సజ్జనార్ గారు ఉన్నారు, పోలీస్ ఆఫీసరు, వారు ఏమైనా చేతులు జోడించారా? ఒక్కసారి చూడండి, ఒకసారి. ఇదే కాదు సజ్జా గారు, మీరు ఎనీ టైం ఈ ఎవరెస్ట్ ప్రోగ్రామ్ లో మీరు అనుకున్నవి గనక 10 మంది చేరడం కోసంగా నన్ను ఒక వెపన్ గా వాడుకుంటానంటే. చూశారు కదా, దండం పెట్టే ఉన్నాడు చిరంజీవి, ఎవరు పక్కన వాళ్ళు దండం పెట్టలేదు. మళ్ళీ సజ్జనార్ గారు పెడతారా లేదా అన్నది ఇక్కడ పాయింట్. ఇదే కాదు సజ్జా గారు, మీరు ఎనీ టైం ఈ ఎవరెస్ట్ ప్రోగ్రామ్ లో మీరు అనుకున్నవి గనక 10 మంది చేరడం కోసంగా నన్ను ఒక వెపన్ గా వాడుకుంటానంటే. ఇది పాత వీడియోనే. చిరంజీవి గారు అలవాటులో ఆయన దండం పెట్టేప్పుడు ప్రతిగా సజ్జనార్ గారు దండమేం పెట్టలేదు. మరి పవన్ కళ్యాణ్ కోపం ఎందుకు రాలేదు? మా అన్న లెవెల్ ఏంది, స్టేటస్ ఏంది, మా అన్న కత్తి ఏంది, మా అన్న కార్ఖానం ఏంది, మా అన్న దండం పెడితే పోలీస్ ఆఫీసర్ దండం పెట్టలేదు అని చెప్పి కోపం ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్కి? ఆడ మైలేజ్ రాదు, ఆడ ఏడ్చి గగ్గోలు పెట్టడానికి ఆప్షన్ లేదు. సిగ్గులేని బతుకులండి. ప్రతి చిన్నదానికి నానాయాగి చేసి, మళ్ళా ఒకటే చెప్తానండి, మనము ఖండించడంలో తిప్పికొట్టడంలో ఫెయిల్ అయినాం. జనాలు నిజాలు అనుకుని నమ్మినారు.
ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, అబద్ధాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈసారి జాగ్రత్తగా ఉంటాం. ఈసారి సిస్టమ్ని పకడ్బందీగా రెడీ చేస్తాం. వాళ్ళకంటే భయంకరంగా రెడీ చేసి వాళ్ళు ఒక మాట అంటే మన సైడ్ నుంచి 100 మాటలు వచ్చేలాగా వ్యవస్థని రెడీ చేస్తున్నాము. అది జరుగుతుంది. కుమ్మేయడం ఇంకా